వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగువారి సంవత్సరాది ఉగాది. క్రోధి నామ సంవత్సరానికి టాటా బై బై చెప్తూ కొత్త సంవత్సరానికి కొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తున్నాం. పోయిన సంవత్సరం ఎన్నో విషయాల్లో ఒక ముందడుగు వేసుంటాం, కొన్నిసార్లు వెనకడుగు కూడా వేసుంటాం. అనుకున్న పనులు అనుకున్న సమయానికి కాకపోయిండొచ్చును. మరి అట్లీస్ట్ ఈ కొత్త సంవత్సరంలో మనందరికీ ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఎలా ఉండబోతోంది, శ్రీ విశ్వవసు అంటే అర్థం ఏంటి, ద్వాదశ రాశుల వారికి ముఖ్యంగా మహిళలకి కూడా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది, సమయం అనుకూలించినప్పుడు ఇంకా సమయాన్ని మనకి మంచిగా తిరుగుబాటు చేసుకోవడానికి ఎలా ఉంటే బాగుంటుంది, ఇలాంటి విషయాలన్నీ మనకి తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అలాగే గురుగారు, శ్రీ విశ్వవసు నామ సంవత్సరం అంటున్నాం కదా, అంటే అర్థం ఏంటో? విశ్వావసు, విశ్వావసు అనగా విశ్వాసము కలిగినటువంటిది, నమ్మదగినటువంటిది అనేటువంటి అర్థంగా చెప్పవచ్చు. అంతేకాకుండా విశ్వావసు అనేటువంటిది గంధర్వరాజులలో ఒక రాజు. ఇతని పేరు మీదగానే వివాహం కాని అబ్బాయిలకి, ఆలస్యంగా వివాహం అవుతున్నటువంటి అబ్బాయిలకి ఈ యొక్క విశ్వావసు గంధర్వనామ మంత్రముతో కనుక జపము, తర్పణము, హోమము కనుక చేస్తే త్వరితగతిన వివాహము జరిగి తీరుతుంది అని చెప్పి మనకు మంత్రశాస్త్రంలో చెప్పబడి ఉంది. శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉంటుందో గురుగారు దయచేసి తెలియజేస్తారా? ద్వాదశ రాశులలో భాగంగా మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఉన్నటువంటి 12 మాసాలని 3 టైమ్ జోన్స్ లాగా మనం డివైడ్ చేసుకుంటే టైప్ 1 జోన్లో గ్రహాలు ఏ విధంగా అనుకూలంగా ఉండబోతున్నాయి, టైప్ 2 జోన్లో అనుకూలించిన గ్రహాలు అనుకూలమా లేదా ప్రతికూలమా, టైప్ 3 జోన్లో భవిష్యత్ ఇంకా ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేసుకుందాం. ముందుగా ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఇక విశేషించి చూసుకున్నట్లయితే మకర రాశిలో జన్మించినటువంటి వారికి మార్చి 29వ తారీఖు నుంచి ఏలిన నాడి శని దోష ప్రభావం తొలగిపోతుంది. ఇది కన్ఫామ్. శని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం, రాశ్యాధిపతుడు ప్రధానంగా తృతీయ స్థాన స్థితి విశేషించి యోగదాయకంగా ఉంటుంది. అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు. నూతన వ్యక్తుల పరిచయ ప్రభావం అవుతుంది. అలాగే అనుకున్నటువంటి పనులు ధైర్యంగా, ఉత్సాహంగా ఈ కొత్త సంవత్సరంలోనైనా కానీ ఆనందంగా మొదలు పెడతారు. దైవం కూడా అనుకూలిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే గురుగ్రహం చూసుకున్నట్లయితే మే 14వ తారీఖు నుంచి మే 14వ తారీఖు వరకు, మార్చి 30 నుంచి మే 14వ తారీఖు వరకు గురువు పంచమ రాశిలో సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ యొక్క మే 14వ తారీఖు వరకు అనుకూలంగా ఉండబోతుంది. మే 16 నుంచి రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇంచుమించు రాహుకేతులు కూడాను అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి ఆలసించిన ఆశాభంగం. మకర రాశి వారికి ఉగాది నుంచి ఇంచుమించు మే 14వ తారీఖు వరకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయి. కాబట్టి ఏ పని చేయాలనుకున్నా ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. టైప్ 1 జోన్ భాగంలో సమయం అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోతుంది. ప్రయత్నించడమే మీ వంతు. దైవము మరియు గ్రహాలు అన్ని అనుకూలంగా మీకున్నప్పుడు ప్రయత్నం చేయడం ఆలస్యం చేయకండి. విద్యార్థులకి అన్ని విధాలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ లోపల కనుక ఉంటే అద్భుతంగా విజయాలు పొందుతారు. మంచి ఉత్తీర్ణత శాతంతో మీరు పాస్ అవుతారని చెప్పవచ్చు. అలాగే అన్ని విధాలుగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి వ్యాపార విస్తరణ కావచ్చు, అన్ని విధాలుగా సంపూర్ణంగా యోగకాలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక టైప్ 2 జోన్లో భాగంగా చూసుకుంటే మే 14 నుంచి సెప్టెంబర్ 27 వరకు కూడా మిథున రాశిలోకి గురువు సంచారం చేస్తుంటాడు. ఇది షష్టమ భావ ఫలితం. ఇక్కడ జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే షష్టమ గురువు ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు వస్తాయి. అప్పులు ఇచ్చి నష్టపోవడం కానీ, తీసుకున్న అప్పుని చెల్లించలేకపోవడం కానీ,
లేకపోతే ఏదైనా అడ్వాన్స్ రూపంలో ఇచ్చినటువంటి వాటిని వెనక్కి తిరిగి తీసుకోలేక అవి నష్టపోవడం కానీ జరుగుతుంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ధనపరంగా, సంతానపరంగా ఆలోచించేటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తలు పాటించండి. సంతానవంతులకి మంచి అనుకూలమైనటువంటి పరిస్థితే ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే కీర్తి ప్రతిష్టలకి ఇబ్బందికి పడే అవకాశం ఉంటుంది. అంటే ఏంటి, మీరు వాగ్దానం చేస్తారు, ఈ పనులు కంప్లీట్ చేస్తానని చెప్పి సకాలంలో ప్రాజెక్టు కంప్లీట్ చేస్తానని అధికారులకు చెప్తారు, లేదా మీరు ఎవరికైనా హామీ ఇస్తారు, కానీ హామీని నిలబెట్టుకోవడానికి మాత్రం మే 14 నుంచి సెప్టెంబర్ 27 వరకు అనుకూలంగా లేదు. కీర్తి ప్రతిష్టలకు ఇబ్బంది కలుగుతుంది. అలాగే ధనపరమైనటువంటి సమస్యలు వస్తాయి. దైవం కూడా అనుకూలంగా ఉండడం, అప్పటి వరకు మీకు సహాయ సహకారాలు నేనున్నాను, మీకు తోడుంటాను అని చెప్పిన వాళ్ళే మొహం చాటేస్తారు. తద్వారా అన్ని విధాలుగా మీరే ఒంటిగా ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ శని కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మే 14 నుంచి గురువు అనుకూలంగా లేకపోయినా జూలై 12 వరకు శని అనుకూలంగా ఉండబోతున్నాడు. తత్ఫలితము చేత శని యోగిస్తాడు. టైప్ 2 జోన్లో భాగంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సెప్టెంబర్ 28వ తారీఖు రోజున కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తాడు. ఇది సంపూర్ణంగా యోగించేటువంటిది. కాబట్టి ప్రధానంగా సెప్టెంబర్ 28వ తారీఖు రోజున కర్కాటక రాశిలో ప్రవేశం చేసి నవంబర్ 12వ తారీఖు వరకు కర్కాటక రాశిలోనే ఉంటాడు. ఈ కాలము మీకు అనుకూలము. సప్తమ గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు. కాబట్టి టైప్ 2 జోన్ అయితే ఏదైతే ఉందో అది మీకు సంపూర్ణంగా యోగిస్తుంది. ఎప్పటి నుంచి? సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 12వ తారీఖు వరకు ఉన్నటువంటి ఈ సమయం టైప్ 2 జోన్ సమయం గురువు సంపూర్ణంగా ఉంటుంది. కష్టపడే సమయం మే 14 నుంచి సెప్టెంబర్ 28. శని అనుకూలంగా ఉంటాడు, కానీ జూలై 12 వరకే. కాబట్టి అన్ని విధాలుగా శని, గురువు, రాహు, కేతువు ఈ 4 గ్రహాలు అనుకూలించినటువంటి సమయం మీకు జూలై 13 నుంచి సెప్టెంబర్ 27వ తారీఖు వరకు. కాబట్టి ఆ సమయం మాత్రం జాగ్రత్తలు పాటించండి. ఇక చూసుకుంటే టైప్ 2 జోన్లో భాగంగా జూలై 13 నుంచి మీన రాశిలోని వక్రీకరించి స్థితి పొంది ఉంటాడు. ఇక్కడ ఒక్క చిక్కొచ్చి పడిందండి మకర రాశి వారికి. ఏంటంటే ఏలిన నాటి శని దోషం పోయింది అని అనుకుంటుంటారు కదా, కానీ తృతీయ స్థానంలో వక్రీకరించినటువంటి కారణం చేత మళ్ళీ ఏలిన నాటి శని ప్రభావాన్ని కూడా కొంత కలిగిస్తాడు. ఎప్పటి నుంచి? జూలై 13 నుంచి అక్టోబర్ 10వ తారీఖు వరకు. అక్టోబర్ 10వ తారీఖు నుంచి కుంభంలోనే వక్రీకరించినటువంటి కారణం చేత అక్టోబర్ 10 నుంచి నవంబర్ 20 వరకు కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తాడు. కాబట్టి జూలై 13 నుంచి అక్టోబర్ 10 వరకేమో కుటుంబ శని దోష ప్రభావం, అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26 వరకేమో కుటుంబ శని, జన్మ శని దోష ప్రభావం, నవంబర్ 20 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 9 వరకు కూడా మీకు కుటుంబ శని ప్రభావంలో ఉంటారు. కాబట్టి జూలై 13వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం జనవరి 9వ తారీఖు వరకు శని మీకు అనుకూలముగా లేడు. మళ్ళీ ఏలిన నాటి శని ప్రభావము, జన్మ శని, కుటుంబ శని ప్రభావంలో ఉంటారు. కాకపోతే సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు కర్కాటక రాశిలో గురు సంచార ప్రభావము, ఇటు ఏలిన నాటి శని ప్రభావంలో ఉన్నటువంటి కారణం చేత వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి, అమ్మాయిలకి ఈ యొక్క సంవత్సరం, ఈ సమయంలో వివాహం జరిగి తీరుతుంది, నిశ్చయం అవుతుంది. ఇల్లు కట్టాలి, పెద్ద పెద్ద పనులు చేయాలనుకునేటువంటిది మాత్రం సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 12 మధ్యలో ఆ పనులన్నీ పూర్తి చేసుకుంటారు. గురు శనులు అనుకూలంగా లేకపోయినా మీకు ఇచ్చేటువంటి మంచి యోగాలు ఇవి చెప్పవచ్చు. ఇక ప్రధానంగా టైప్ 3 జోన్లో భాగంగా నవంబర్ 12 నుంచి డిసెంబర్ 26 వరకు మీకు కర్కాటక రాశిలోనే వక్రీకరించినటువంటి కారణం చేత ప్రధానంగా ఏం జరగబోతుంది? ఇటు సప్తమ రాశి, షష్టమ రాశి ప్రభావాన్ని ఇస్తాడు. డిసెంబర్ 27 నుంచి మార్చి 14వ తారీఖు వరకు మిథున రాశిలోకి వక్రీకరించినటువంటి కారణం చేత గురువు సామాన్యముగానే యోగిస్తాడు. గొప్పగా యోగించే సమయం సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11వ తారీఖు. కానీ నవంబర్ 12 నుంచి వచ్చే సంవత్సరం మార్చి 14వ తారీఖు వరకు గురువు సామాన్యంగానే యోగిస్తాడు. శని కూడా వచ్చే సంవత్సరం జనవరి 9వ తారీఖు వరకు కూడా సామాన్యంగా శని అవయోగంగా కలగజేస్తాడు, సామాన్యంగా యోగిస్తాడు. కానీ జనవరి 10వ తారీఖు నుంచి శని అనుకూలంగా ఉండబోతున్నాడు, గురువు అనుకూలంగానే ఉండబోతున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం మకర రాశి వారికి కొద్ది కాలం మాత్రమే గడ్డు కాలము తప్ప అన్ని విధాలుగా యోగించేటువంటి సమయంగా చెప్పవచ్చు. కాబట్టి జూలై 13వ తారీఖు నుంచి సెప్టెంబర్ 27 వరకు మాత్రమే అనుకూలంగా కాదు. కాబట్టి ఆ సమయంలో ఎటువంటి గొప్ప గొప్ప పనులు కానీ, డబ్బులు అప్పు ఇవ్వడం కానీ, లేకపోతే వాగ్దానాలు చేయడం కానీ చేయకండి. వ్యాపార విస్తరణ చేయకండి. ఉద్యోగ మార్పులకి ప్రయత్నం చేయకండి. మిగతా సమయం అంతా కూడా ఎప్పటి నుంచి? మే 14 నుంచి సెప్టెంబర్ 27 వరకు
గురువు అనుకూలంగా లేడు. జూలై 13 వరకు గురువు అనుకూలంగా లేడు. కాబట్టి ఇంచుమించు మే 14 నుంచి జూలై 12వ తారీఖు వరకు ఎటువంటి పనులు చేయకండి. అనగా మే 14 అంటే ఏంటి, జూన్ జూలై అంటే ఇంచుమించు 60 రోజులు సమానంగా 60 రోజుల పాటు అనుకూలంగా లేదు. మిగతా సమయంలో అన్ని కూడాను అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇది సంబంధించినటువంటిది. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి ఖచ్చితంగా మంచి ఉత్తీర్ణతా శాతంతో మీరు పాస్ అవుతారు. మే 14వ తారీఖు తర్వాత చేసేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మాత్రం చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ఈ రాశిలో జన్మించినటువంటి ప్రధానంగా ఉద్యోగస్తులకి ప్రమోషన్లతో కూడుకున్నటువంటి ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకి ప్రమోషన్లతో కూడుకున్నటువంటి బదిలీలు జరుగుతాయి. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆశించిన మేర ప్రమోషన్లు లభిస్తాయి. అయితే నిరుద్యోగస్తులు ఏ సమయంలో ఉద్యోగ ప్రయత్నం చేయాలి, అలాగే ఉద్యోగస్తులు ఎప్పుడు ఉద్యోగం మార్పు చెందుకోవాలి, ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు ఎప్పుడు వ్యాపారం ప్రారంభించాలి, వ్యాపార విస్తరణ ఎప్పుడు చేయాలనేటువంటిది మీకు ముందుగా మనం తెలియచేసుకుందాం. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మే 14 లోపల మాత్రం ఆశించిన మేర పదవి ఏదైతే ఉంటుందో పెద్దల సహాయ సహకారాలతో మీరు పదవిని ఏదైనా కానీ పొందుతారు. ప్రజల యొక్క ఆదరణ మన్ననలు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి సినీ రంగ కళా ప్రముఖులకి అద్భుతమైనటువంటి అవకాశాలు మే 14 లోపల సంపూర్ణంగా యోగకాలం ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు మీరు శ్రీకారం చుడతారు. ధనాదాయం బాగుంటుంది. సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 12 మధ్య కాలంలో ధనాదాయము, కీర్తి ప్రతిష్టలు అన్ని అద్భుతంగా ఉంటాయని చెప్పవచ్చు. అలాగే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి రైతులు 2 రకాల పంటలు కూడాను లాభసాటిగా ఉంటాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా వ్యాపార విస్తరణ, వ్యాపారం ప్రారంభించమనేటువంటిది మాత్రం అన్ని రకాలుగా కొత్తగా ప్రారంభించే అనుకునేటువంటి వాళ్ళకి మే 14 లోపల మాత్రం చాలా బాగుంటుంది. అన్ని రకాల వ్యాపారస్తులలో ప్రధానంగా సమయం మే 14 నుంచి సెప్టెంబర్ 27 వరకు అనుకూలంగా లేదు కాబట్టి వ్యాపార విస్తరణ చేయకపోవడం మంచిది. అలాగే నూతన వ్యాపారం కూడా ప్రారంభించకపోవడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే మకర రాశిలో జన్మించినటువంటి వారికి సర్వము శుభమయంగా ఉంటుంది. కొద్ది కాలం మాత్రం గడ్డు కాలం మే 14 నుంచి సెప్టెంబర్ 27 అదొక్కటి మీరు గమనించుకోండి. మరి మకర రాశిలో జన్మించిన మహిళలకి ముఖ్యంగా ఎలా ఉంటుంది? ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి గౌరవ మర్యాదలకి ఏమాత్రము లోటు ఉండదు. ఇదివరకు మిమ్మల్ని అవమానించిన వాళ్ళే మిమ్మల్ని చాలా ప్రేమిస్తారు. కోల్పోయినటువంటి బంధుత్వాలు, ప్రేమలు, అన్ని ఆప్యాయతలన్నీ కూడా దగ్గరవుతాయి. దంపతులు విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంటుంది. భాగస్వామ్యులు మధ్య పొరపచ్చాలని కూడా తొలగిపోతాయి. ఇక అన్ని విధాలుగా సంపూర్ణంగా యోగకాలంగా ఉండేటువంటి పరిస్థితి ఈ రంగంలో అనగా ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి గోచరం అవుతుంది. బొటిక్, బ్యూటీ పార్లర్, ఎలక్ట్రానిక్ సంబంధించి, అలాగే సౌందర్య సాధన, సౌందర్య ఉత్పత్తులకు సంబంధించి, లేడీ గవర్నమెంట్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు, మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా గృహిణులకి అద్భుతమైనటువంటి యోగకాలంగా ఉంటుంది. సమయం కలిసి రానటువంటి మే 14 నుంచి సెప్టెంబర్ 27 మధ్య కాలంలో మీరు జాగ్రత్తలు పాటించండి. అనవసరమైనటువంటి బాధ్యతలు నెత్తిన వేసుకోకండి. అలాగే ఎక్కడికి పోయినా మీదే పై చేయి సాధిస్తారు. కానీ ఆ పై చేయి సాధించే క్రమంలో భాగంగా మీరు ఎక్కువగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాహు మార్పు, శని మార్పు ప్రభావం వలన సంబంధించినటువంటి జూలై నుంచి డిసెంబర్ మధ్య కాలం మాత్రం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మోకాల నుంచి పాదాల వరకు మధ్య ఉన్నటువంటి సమస్యలు ఎక్కువగా అవుతాయి. అలాగే గర్భ సంబంధించినటువంటి సమస్యలు కూడా శని రాహు ప్రభావం వలన జూలై 13 నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ఎక్కువగా అవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. వివాహం కావాల్సినటువంటి మహిళలకు వివాహం అవుతుంది. సంతానవంతులకు మాత్రం ప్రధానంగా సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 12 మధ్య కాలంలో, అలాగే మార్చి 30 నుంచి మే 14 మధ్య కాలంలో గర్భవతులయ్యే అవకాశం, సంతాన ప్రాప్తి లభించి తీరుతుంది. అన్ని విధాలుగా ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి సంపూర్ణముగా యోగిస్తుందని చెప్పవచ్చు. గురుగారు, మరి మకర రాశిలో జన్మించిన వారికి ఆన్ ది హోల్ ఒకవేళ పరిహారాలు సూచించాలంటే ఈ సంవత్సరం ఏం సూచిస్తారండి? ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు సాధారణంగా సమయం మే 14 నుంచి ఇంచుమించు జూలై 13వ తారీఖు వరకు అనుకూలంగా లేనటువంటి కారణం చేత ప్రధానంగా ఈ 2 నెలల పాటు కొన్ని గడ్డు కాలమైన పరిస్థితులు, అలాగే ఏలిన నాటిని ప్రభావం ఉండడము, షష్టమ గురు ప్రభావం అనేటువంటిది ఉండడం, ఈ కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. శని, గురువులు, రాహుకేతులు కూడా అనుకూలంగా లేని కారణం చేత ప్రధానంగా ఎప్పుడు వీలు కుదిరినా నవగ్రహ శాంతి అనేటువంటిది జరిపించుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీ యొక్క సంకల్పం ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఉగాది నుంచి చాలా బాగుంటుంది. కాబట్టి మే 14 వరకు మీ సంకల్పం నెరవేరాలంటే దైవానుగ్రహం తప్పనిసరి. కాబట్టి దీనికి సంబంధించి మరియు మీరు మీ యొక్క సమస్యలు ఎదురైనప్పుడు మీరు దగ్గరలోని ఏ పండితుల్ని సంప్రదించినా
ఆ పండితులు మీ జాతకాన్ని పరిశీలించి ఎటువంటి పరిహారాలు చేసుకోమంటారో అటువంటి పరిహారాలన్నీ కూడా ఈ సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు ప్రతి నెల మన పీఠం ఆధ్వర్యంలో జరిపించడం జరుగుతాయి. దీనికి శ్రీకారం మాత్రం మీ సంకల్పం నెరవేరడానికి, మీ జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యలు నెరవేరడానికి సంకల్ప సిద్ధి సకల దోష నివారణ పూజల హోమాలు ఏప్రిల్ 18వ తారీఖు రోజున మహామహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రంలో ప్రారంభం చేయబడుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఇట్టి మహత్తర కార్యక్రమంలో మీరు మీ కుటుంబ సభ్యుల గోత్రనామాలతో కూడా నమోదు చేసుకుని సభ్యులుగా చేరవచ్చు. వీటి వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. మరి మకర రాశి వారికి ఉద్యోగంలో కానివ్వండి లేదా వ్యాపారంలో కానివ్వండి ఎలాంటి మెలకువలు చేస్తే ఈ నెలలో ఈ సంవత్సరంలో ఈ నెల కలిసి వస్తుంది అనే విధంగా ఉండాలంటే ఏం చెప్తారు గురుగారు? ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు నిరుద్యోగస్తులు ఉద్యోగ మార్పు, ఉద్యోగం వెతుక్కోవడం, ఆల్రెడీ ఉద్యోగస్తులు ఉద్యోగ మార్పు, వ్యాపారం ప్రారంభించడం, వ్యాపార విస్తరణ చేయడం అనేటువంటి విషయాలు మాత్రం ఈ సంవత్సరం జూన్ 15 నుంచి జూలై 15 మధ్య కాలంలో, అలాగే అక్టోబర్ 17 నుంచి డిసెంబర్ 15 మధ్య కాలంలో కనుక చేసుకున్నట్లయితే చాలా మటుకు ఉత్తమ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. రైట్. సో మరి ఆరోగ్య విషయంలో మకర రాశి వారికి ఎలా ఉంటుందండి? అలాగే ఈ సంవత్సరం కొన్ని సమయాల్లో జాగ్రత్తలు పాటించాలి. వాహనం నడిపేటప్పుడు కానీ, ఇతరత్ర కుటుంబ పరంగా కానీ, ధనపరంగా కానీ చిక్కులు, సమస్యలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఏ సమయంలో జాగ్రత్తలు పాటించాలి అని అంటే ఈ సంవత్సరం మార్చి 30 నుంచి జూలై 27 మధ్య కాలంలో, అలాగే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 23 నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు అంటే మార్చి 19వ తారీఖు వరకు జాగ్రత్తలు పాటించండి. వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ధన నష్టము, కుటుంబ సభ్యులతో కలహాలు, దంపతుల మధ్య విభేదాలు ఈ చెప్పినటువంటి సమయంలో ఉంటాయి. అలాగే ఆపరేషన్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే దైవానుగ్రహం అందరికీ ఉండాలి. మీ సంకల్పం నెరవేరాలి. మీ జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవాలి. ప్రతి నెల మీకు దైవం తోడుండాలనే ఉద్దేశంతో సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ హోమాలు సంవత్సరం పాటు మీ కుటుంబ సభ్యుల గోత్రనామాలతో చేయించడం జరుగుతుంది. ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రంలో. దీనికి శ్రీకారం మాత్రం మహామహిమాన్వితమైనటువంటి సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో ఏప్రిల్ 18వ తారీఖు రోజున జరపబడుతుంది. కాబట్టి ఈ లోపల మీ కుటుంబ సభ్యుల గోత్రనామాదులతో నమోదు చేసుకుని ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమంలో సభ్యులుగా చేరవచ్చు. చాలా సంతోషం గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.